ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ప్రస్తుత పరిస్థితులను బట్టి మనము సమాజంగా కూడుకోలేకపోతూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనకి మీ కుటుంబ సమేతముగా మాతో కూడా కలిసి దేవుని ఆరాధించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. అందరి కంట్లు మూసుకొని మాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపున ఆయన మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. అయా తండ్రి, పునరుద్ధానపు దినమందు సంఘ బిడ్డలందరితో కూడా కలిసి మిమ్మల్ని స్తుతించే కృపను అనుగ్రహించారు. మీకు వందనాలు. మీ ఆత్మ సంచారమును మాకు అనుగ్రహించండి. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుకునే కృపని ఉదయకాల సమయమున ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. మరి ఉదయకాలం ఎవరైతే అనారోగ్యముతో వ్యాధులతో బాధలతో ఉన్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా కరోనాతో బాధపడిచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపరచబడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం. యెహోవా రాఫా, మీ రక్తములో శక్తి ఉన్నది యేసయ్యా. మీ రక్తము చేత ప్రతి బిడ్డని ముట్టి స్వస్థపరచండి. ఆ దేశ పరిస్థితులను కూడా మీరు మార్చండి దేవా. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభా ఎంతో భయంకరంగా ఉంటూ ఉండగా ప్రతి పరిస్థితిని మీరు సెట్ చేసి ప్రభా చక్కగా అయా తండ్రి ప్రతి బిడ్డ శీఘ్రముగా మీరు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనని మీ చేతులకు సమర్పించుకుంటూ ఉన్నాం. ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా సమయమును మీ సన్నిధిలో గడిపి ప్రభా ఎంతో భయభక్తులతో మిమ్మల్ని ఆరాధించుకునే సమయాన్ని ఉదయకాలమును అనుగ్రహించమని పాటల్లో, ప్రార్థనలో, వాక్యములో అయా తండ్రి మీరే తోడయండి. ఆది నుంచి అంతం వరకు నైనా మీరే నడిపించమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పాటలతో మరి ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. జుంటె తేనె కన్నా మధురమైనటువంటి నామం కలిగినటువంటి మన దేవుణ్ణి, వెండి బంగారముల కంటే ప్రశస్తమైనటువంటి నామం కలిగిన మన యేసయ్య నామం ఈ సమయంలో జుంటె తేనె కన్నా తీయనిదనే పాట పాడుచు అందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండ
నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షణ నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రణమిల్లి బ్రోచెదము చింతే తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నది పొంగి పొరుచున్న ప్రేమనిది యేసుని నామము ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము లోకమంతటికి రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము జుంటె తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నది పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము యేసుని నామము హల్లెలూయా హల్లెలూయా నీతి సూర్యుడు నిజ దేవుడైనటువంటి మన దేవుని నామాన్ని ఈ సమయంలో మనం అందరం కనపరుచుకుందాం. మన ఆరోగ్యము మన ఆనందమైనటువంటి దేవుని ప్రభువుని ఈ సమయంలో మనం అందరం కూడా చప్పట్లు కొడుతూ నీతి సూర్యుడా నిజ దేవుడు అనే పాట పాడుచు ప్రభువుని అందరం కూడా కనపరుచుకుందాం. నిజ దేవుడా నీవే మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం నీవే మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం ఆనందం నీవే యేసు ఆరోగ్యం నీవే రక్షణ నీవే యేసు నిరీక్షణ నీవే ఆనందం నీవే యేసు ఆరోగ్యం నీవే రక్షణ నీవే యేసు నిరీక్షణ నీవే నీతి సూర్యుడా నిజ దేవుడా నీవే మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం నీవే మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం. అవును ప్రభువా, నీవు పొందిన గాయముల చేతనే మాకు స్వస్థత ఆరోగ్యము కలుగుచున్నది కదయ్యా. నీవు కార్చిన రక్తము వలనే మాకు పాప క్షమాపణ లభించుచున్నది కనుక ప్రభువా నీకే కృతజ్ఞతలు వందనాలు స్తోత్రములు అంటూ అందరం కూడా దేవుణ్ణి ఆరాధిద్దాం. నీవు పొందిన గాయములే మాకు ఆరోగ్యం నీవు కార్చిన రక్తమే మా పాప క్షమాపణ నీవు పొందిన గాయములే మాకు ఆరోగ్యం నీవు కార్చిన రక్తమే మా పాప క్షమాపణ మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే యేసు ప్రభు మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే యేసు ప్రభు
ఆనందం నీవే యేసు ఆరోగ్యం నీవే రక్షణ నీవే యేసు నిరీక్షణ నీవే ఆనందం నీవే యేసు ఆరోగ్యం నీవే రక్షణ నీవే యేసు నిరీక్షణ నీవే నీతి సూర్యుడా నిజ దేవుడా నీవే మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం నీవే మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం. అవును ప్రభువా, నీ నామమే బలమైన దుర్గము మా ఆశ్రయ స్థానముగా ఉన్నటువంటి తండ్రి, నీకే వందనాలయ్యా. మహాగణుడుగా మహోన్నతుడుగా మాకు తోడైనవాడా, నీకే స్తోత్రములయ్యా అంటూ దేవుని గణపరుచుకుందాం. నీ నామమే బలమైన దుర్గము ఆశ్రయ స్థానము నీ కన్నా క్షేమాధారము ఏది లేదు ప్రభు నీ నామమే బలమైన దుర్గము ఆశ్రయ స్థానము నీ కన్నా క్షేమాధారము ఏది లేదు ప్రభు మహాగణుడవు మహోన్నతుడవు మాతో ఉండు మా దేవుడవు మహాగణుడవు మహోన్నతుడవు మాతో ఉండు మా దేవుడవు ఆనందం నీవే యేసు ఆరోగ్యం నీవే రక్షణ నీవే యేసు నిరీక్షణ నీవే ఆనందం నీవే యేసు ఆరోగ్యం నీవే రక్షణ నీవే యేసు నిరీక్షణ నీవే నీతి సూర్యుడా నిజ దేవుడా నీవే మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం నీవే మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం ఆనందం నీవే యేసు ఆరోగ్యం నీవే రక్షణ నీవే యేసు నిరీక్షణ నీవే ఆనందం నీవే యేసు ఆరోగ్యం నీవే రక్షణ నీవే యేసు నిరీక్షణ నీవే. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Careful what you say, careful what you do. Dare to keep your head, dare to keep your cool. Life can be distracting, careful how you're acting. Don't forget that lives in you. Stand strong, hold on, even when it's hard. Gotta lean on Him and remember who you are. Stand strong, hold on, even when it's hard. Gotta lean on Him and remember who you are. Stand strong, stand strong. Careful what you say, careful what you do. Dare to keep your head, dare to keep your cool. Life can be distracting, careful how you're acting. Don't forget God lives in you. Stand strong, hold on, even when it's tough. Gotta lean on Him and remember who you are. Stand strong, hold on, even when it's hard. Gotta lean on Him and remember who you are. Stand strong, stand strong, stand strong. Now I'm gonna tell what I learned from the book God in Me. I learned that we should always be joyful, as Paul wrote in Philippians 4:4. Rejoice in the Lord always, and again I say rejoice. So we have to pray and choose to be joyful every day. ఏడు స్తుతుల ప్రార్థన ద్వారా అందరూ కలిసి దేవుని స్తుతించి ప్రార్థించుకుందాం.
సర్వ సృష్టికర్తవైన దేవా, సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవా, సర్వశక్తిగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీయు నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చిన దేవా, తీర్చగల దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి ప్రతి నిమిషము నీరు కట్టి దివారాత్రములు దివారాత్రములు నీవు కాపు కాచే నీవు కాపు కాచే నీ సంగమనే నీ సంగమని పెనుయలు ద్రాక్షవనములో పెనియేలు ద్రాక్షావనంలో నన్ను ఉంచిన దేవా, నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరోసారి మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపను బట్టి ఆ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి ఎలా ఉన్నారు మీరంతా? అనుదినము మా ప్రార్థనలో మీ యొక్క క్షేమాన్ని తలంచుకొనుచు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరి ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ అది పెరుగుతూ ఉండగా ఆయన యొక్క కృప కాపుదల మీ చుట్టూ ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నిత్యము మా ప్రార్థన. మరి ఈ ఉదయకాల సమయంలో ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాను అని సెలవిచ్చిన గొప్ప దేవుడు. మనమందరము మరి దేవుని సన్నిధికి చేరిన మనమందరము భయభక్తులతో శ్రద్ధాశక్తులతో దేవుని జీవవాక్కులను విందాం. తలలు వంచి కండ్లు మూసుకుని ఆయన వైపు చూద్దాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నిన్న నేడు రేపు ఎల్లకాలము ఏకరీతిగా ఉండు గొప్ప దేవా. తండ్రి, ఈ పోస్ట్ ఈస్టర్ మూమెంట్స్లో మేమున్నాము. మరణాన్నే జయించి మృత్యుంజయుడువై ఈ రోజున సజీవునిగా మా మధ్య నిలబడ్డావు. నీవు జీవించుచున్నావు గనుక, నీవు సజీవుడు గనుక తండ్రి మా ప్రార్థనలు వింటూ ఉన్నావు, మా జీవితాలని బాగు చేస్తూ ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఏ బిడ్డలు ప్రభు అంధకారంలో జీవిస్తూ ఉన్నారో, ఇంకా ఏ బిడ్డలు తండ్రి నీ యొక్క అనంతమైన కృపతో ఆటలాడుకుంటూ ఉన్నారో తండ్రి మీరు మాట్లాడండి ప్రభువా, మీరు బాగు చేయండి తండ్రి. ఏ బిడ్డలు చెప్పుకోలేని సమస్యల్లో, వేదనల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి మీరు మాట్లాడండి ప్రభువా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నట్టుగా ఈ ఉదయకాలంలో మీ జీవవాక్కుల ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి ఈ సమయము ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగా మీ మహోన్నతమైన నామమునకు మహిమకరంగా ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఒక్కసారి దేవుని జీవవాక్కులు చూచుకునే ముందు మీ ప్రక్కనున్న ఆత్మీయుల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పండి. గుడ్. గాడ్ లవ్స్ us. వాట్ అన్ అమేజింగ్ అష్యూరెన్స్. ఈ లోకంలో ఆయన ప్రేమను మించిన మరొక ప్రేమ లేదు. ఈ పునరుత్థాన గడియల్లో మనం ఒక మాటను చూచాము. ఏమిటంటే ఆయన మృత్యువును జయించి సజీవుడిగా లేచిన తరువాత ఏ బిడ్డలు తనను కాదు అని వెళ్ళిపోయారో ఆ బిడ్డల వైపు వెళ్ళి వారికి భోజనాన్ని వండిపెట్టి
వారి ఆకలిని తీర్చి, లాస్ట్ వీక్ మనం అదే వాక్యాన్ని 6 మంది శిష్యులు వెళ్ళిపోయినప్పుడు అదే వాక్యాన్ని మనం ధ్యానించాం. శిష్యులు భయముతో వెళ్ళిపోయినా, అపనమ్మకంతో వెళ్ళిపోయినా వారిని వెతుక్కుంటూ వచ్చిందే యేసు ప్రేమ. హల్లెలూయా. నేను తప్పక మృత్యువును జయించి లెగుస్తానని చెప్పినా కూడా నేను నమ్మను, నా వ్రేళ్ళు ఆ గాయాలలో పెట్టిన తర్వాతే నమ్ముతానన్న తోమా దగ్గరకు కూడా వెళ్ళి, కమ్ థామస్ కమ్, నీ వ్రేళ్ళు నా గాయాలలో పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు అనే గొప్ప మాటను చెప్పారు. గాడ్ లవ్స్ us. ఆయన ప్రేమకు అవధులు లేవు. మరి ఈ ఉదయ కాలంలో అపోస్తలుల కార్యములు ఈ మొదటి అధ్యాయాల్లో, అపోస్తలుల కార్యముల్లో ఈ మొదటి అధ్యాయాలలో దేవుని చేత మరలా తిరిగి కట్టబడిన బిడ్డలు ఏ విధంగా జీవించారు. లాస్ట్ వీక్ మీరు చూసినట్లయితే జీసస్ రిస్టోరింగ్ పీటర్ అనే అంశం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాం. అందరి ఆ శిష్యుల జీవితాల్లో ప్రభు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా ఆదరించారు, కుడి ప్రక్కన వలవేయుడి అని చెప్పి ఏ విధంగా తిరిగి గాడ్ గేవ్ దెమ్ అబండెంట్ బ్లెస్సింగ్స్ అవి మనం చూసాం. ఆ తరువాత దేవుని చేత ప్రేరేపణ పొందిన బిడ్డలు అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయాల్లో మనం చూసినట్లయితే చూడండి, అక్కడ కొన్ని అద్భుతమైన ఆత్మీయ సంగతులను మనం చూస్తాం. 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. యేసయ్య కొద్ది క్షణాలలో ఆరోహణమవ్వబోతూ ఉండగా ఆయన పలికిన కొన్ని అద్భుతమైన మాటలు ఇప్పుడు నేను చదివాను. చూడండి, ఈవెన్ ఆ ఆఖరి గడియల్లో కూడా ఇంకా పూర్తి పరిపక్వతలోనికి రాని శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఇశ్రాయేలుకి ఎప్పుడు మరలా రాజ్యాన్ని అనుగ్రహిస్తావు? విచిత్రం ఏమిటంటే వాళ్ళు రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటే యేసయ్య సాక్ష్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. టెస్టిమనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద కింగ్డమ్స్. ఆ మాటను, ఆ గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం అక్కడ చూస్తాం. భూదిగంతాల వరకు మీరు సాక్షులై ఉండండి. మొదట మీరు యెరూషలేములో సాక్షులై ఉండండి, తర్వాత యూదయలో సమరయలో దేశములు ఎందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. యేసయ్య ఆరోహణం అవుతున్న వేళ శిష్యుల కళ్ళలోనికి చూస్తూ ఆయన పలికిన ఆ ఆఖరి మాటలు, ఈ అపోస్తలుల కార్యములు ఆరోహణం అవ్వబోతూ ఉండగా చెప్పబడిన మాటల్ని చదివాం. రాజ్యముల గురించి మీరు బాధపడద్దు, అవి తండ్రి చేతిలో ఉన్నాయి. కాలములు సమయములు తెలుసుకునుట మీ పని కాదు. చాలాసార్లు ఈ మధ్య కాలంలో ఈ మర్మాల గురించి ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం. అందరూ బోధించినట్టుగా అక్కడున్న ప్లెయిన్ మాటను నేను బోధిస్తే నా గొప్పతనం ఏమిటని చెప్పి ఏదో కొంచెం వెరైటీగా, ఇంకా వింతగా, ఇంకా కొంచెం ఆశ్చర్యంతో కూడినట్టుగా ప్రకటించాలని చాలామంది కుతూహలపడిపోతూ, ఆ సమయం నాకు తెలుసు, లేకపోతే ఈ సమయంలో ఇలా అవుతుంది, ఇలాగా కొన్ని చాలాసార్లు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభువు చాలా స్పష్టంగా ఏం చెప్తూ ఉన్నారంటే, కాలములు సమయములు తెలుసుకుంటే మీ పని కాదు. రాజ్యం ఎప్పుడు వస్తుంది, లేకపోతే అది ఎప్పుడు వస్తుంది, డోంట్ వరీ ఫర్ దాట్. కీప్ యువర్ టెస్టిమనీ ప్రాపర్. భూదిగంతాల వరకు యెరూషలేములో, నేను దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే నీ సొంత ఇంటిలో, నీ చుట్టూ ఉన్న చిన్న సంఘంలో మొదట సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. దెన్ గాడ్ విల్ టేక్ యూ టు ద ఎండ్స్ ఆఫ్ ఎర్త్. ఆ మాటను మనం ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక మాట కూడా ప్రభువు చెప్పారు. ఏమిటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ చేత నింపబడుట. చూడండి, పునరుత్థానపు గడియల్లో మనము చూసాము జారిపోతున్న పేతురుని,
అపనమ్మకస్తుడైన మార్కుని, అపనమ్మకస్తుడైపోతున్న తోమాని, ఒక సమాధి ముందు నిలబడి అయ్యో యేసుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారని, 3వ దినాన నేను లెగుస్తాను అని చెప్పిన మాటను కూడా నమ్మలేకపోతూ ఉన్న ఆ మరియని అందరినీ ప్రభువు బలపరిచి, ఆ బలము పొందిన బిడ్డలు, పునరుత్థాన శక్తిని చూచిన బిడ్డలతో దేవుడు చెప్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ రాబోతూ ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడండి. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే భూదిగంతాల వరకు మీరు నా కొరకు సాక్షులై ఉంటారు. ఈజ్ బిల్డింగ్ ద టెస్టిమనీ లైఫ్. బట్ టు హ్యావ్ దట్ ప్రాపర్ అండ్ స్ట్రాంగ్ టెస్టిమనీ లైఫ్, యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. చాలాసార్లు చాలామంది మాట్లాడుతూ పరిశుద్ధాత్మ వచ్చింది అంటూ మాట్లాడుతూ ఉంటారు ఆ పదాన్ని. నిజానికి ఒక దైవజనుడు అన్నాడు, నెవర్ ఇట్ ద హోలీ స్పిరిట్. గాడ్ ద ఫాదర్, సన్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు, త్రిత్వములో సమానుడు. అటువంటి పరిశుద్ధాత్ముని చేత మీరు నింపబడినప్పుడు భూదిగంతాల వరకు సాక్షులై ఉంటారు. ఎందుకు విశ్వాసంలో ఒక్కొక్కసారి జారిపోతూ ఉన్నాం? ఎందుకు ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకే దేవా నాకే ఎందుకు ఇలా జరిగింది అంటూ ఎందుకు బాధపడిపోతూ ఉన్నారు? ఎందుకు చాలా వీక్ అయిపోతూ ఉన్నారు ఫెయిత్లో? అంటే నిజమైన పరిశుద్ధాత్ముని నింపుదల లేకపోవడమే. చూడండి, ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము అని దేవదూత పలుకుగా వింటాడు. ఆత్మవశుడై ఉన్న యోహాను పైకి ఎక్కి వెళ్ళగలిగినప్పుడు తన దర్శనంలో when he is lifted above, then he is able to see the most horrific things, but yet he is so strong. అదే క్రిందనే అతను ఉన్నప్పుడు మొట్టమొదటి చిన్న దర్శనం రాగానే చచ్చిన వానివలే పడిపోతుని అంటాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ధైర్యము, పరిశుద్ధాత్ముని నింపుదల, ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదలకు మొట్టమొదటి పునాది ఏమిటంటే విశ్వాసం, ప్రార్థన, నిరీక్షణ, పరిశుద్ధాత్ముని నింపుదల. ఈ మొట్టమొదటి అధ్యాయాల్లో పునరుత్థానుడైన యేసయ్య తిరిగి ఆ బిడ్డల్ని కట్టగానే ఆరోహణమైపోతూ వెళ్ళిపోతున్న ఆ క్షణాన ప్రభువు వారితో చెప్పిన మాట, పరిశుద్ధాత్మ చేత మీరు తొందరలోనే నింపబడబోతూ ఉన్నారు. అప్పుడు మీరు భూదిగంతాల వరకు సాక్షులై ఉంటారు. నెక్స్ట్ పేజీ తిప్పితే సన్హీడ్రన్లో, సమాజ మందిరాలలో పేతురు 11 మందితో లేచి నిలువబడి వారందరితో గట్టిగా మాట్లాడతాడు. మీరు సిలువ వేసిన యేసునే ఆ దేవుడు లేపాడు, మరణ వేదనలను తొలగించి, ఎందుకంటే మరణము ఆయనను బంధించి ఇంచుట సాధ్యము గనుక మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను అంటూ ఒక అద్భుతమైన మాటను ధైర్యముతో పేతురు చెప్తాడు. ఒక చిన్న బిడ్డ ముందు భయపడి పారిపోయి తనకు తాను శపించుకోవడం మొదలుపెట్టిన పేతురు ఈ రోజున వేల మంది సమాజ మందిరపు అధికారుల ముందు నిలబడి తను ధైర్యముగా చెప్పగలుగుతూ ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్ముని నింపుదల. చాలామంది చూడండి, పరిశుద్ధాత్ముని నింపుదల అంటే చాలా కాంప్లికేట్ చేసేసి అదేదో ఒక పర్టిక్యులర్ ఒక సెయింట్స్ ఎవరో వాళ్ళు మాత్రమే పొందేది ఆ అనుభవానం పరిశుద్ధాత్ముని నింపుదల అన్నట్టుగా చెప్తారు. లేదా ఏవో ఒక ప్రత్యేకమైన భాషలు మాట్లాడాలి అని చెప్తారు. కానీ నిజానికి పరిశుద్ధాత్ముని చేత ఒక బిడ్డ నింపబడ్డాడా లేదా అని మనం తెలుసుకోవాలంటే ఇట్స్ వెరీ సింపుల్. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే నిత్యము పరిశుద్ధత వైపుకు మనల్ని నడిపిస్తారు. పరిశుద్ధాత్ముని చేత నింపబడ్డం అంటే ఆ చివరి నుంచి చివరి వరకు దొల్లడం కాదు, లేకపోతే ఏదో ఒక మ్యూజిక్ సాంగ్స్ ప్లే చేసినప్పుడు ఆ డ్రమ్ము బీట్, ఆ రిథం అది పెరిగిపోతూ ఉన్నప్పుడు ఆ రిథంకు అనుకూలంగా మనం ఏదో చేసే ఇది కాదు. ఇట్స్ ఆల్ పర్సనల్. ఆ ఫుల్ఫిల్మెంట్ ప్రత్యేకంగా నీకు తెలుస్తుంది ఆ అనుభూతి. ఆర్ యూ లవింగ్ ద సిన్ ద వే ఇట్ వాజ్ బిఫోర్? Are you hating the sin to the utmost hatredness? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే you'll never enjoy even a slightest of second, even at the thought level. He never allow you that.
పరిశుద్ధాత్మని నింపుదల నీకు ప్రత్యేకంగా తెలుస్తుంది. దేవునిలో విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎట్ దాట్ వన్ సింగిల్ మూమెంట్ జస్టిఫికేషన్ హ్యాపెండ్. దేవుడు తీర్పు తీర్చేశాడు. ఆయన కుమారుని రక్తాన్ని, నీ కొరకు సిలువ యాగమైన ఆ ప్రభువుని, ఆ ప్రియ కుమారుణ్ణి, ద వే హీ పెయిడ్ ద పెనాల్టీ ఆఫ్ యువర్ సిన్స్, గాడ్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ హీ జస్టిఫైడ్ యూ యాజ్ ఎ రైచియస్ చైల్డ్. హీ అడాప్టెడ్ యూ ఇన్ టు హిస్ కింగ్డమ్. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే శాంక్టిఫికేషన్. నీవు విశ్వాసముతో దేవుని కుమారునికి స్వీకరించబడిన క్షణము నుంచి ఆయన సారూప్యంలోనికి మార్చే ప్రయత్నమే శాంక్టిఫికేషన్. ఆఖరి శ్వాస వరకు ఆ ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంటుంది. ఆయన సారూప్యంలోనికి ఆయన నిత్యము నిన్ను మారుస్తూనే ఉంటారు. దట్ ఈస్ అ శాంక్టిఫికేషన్. ఆ తర్వాత మూడవది ఏమిటంటే గ్లోరిఫికేషన్. ఒక రోజున ఆయన వస్తారు. ఆయన రాకడో లేదా మన పోకడో, we are just promoted into that glorification for all eternity. అందుకే దేవుని బిడ్డలకండి మరణం వేదనకరమైనది కాదు. Because we know that our Redeemer lives, we also live forever and ever. నిత్యత్వమే భద్రపరచబడి ఉన్నది. ఆయన నామంలో విశ్వాసముంచి బాప్తిష్యం పొంది ఆయనలో నిత్యం ఎదుగుతున్న బిడ్డలకు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపబడినప్పుడు మనల్ని ఈ ప్రాసెస్లో నిత్యము నడిపిస్తూ ఆ కుమారుని సారూప్యంలోనికి మనల్ని మారుస్తూ ఉంటారు. యు నో ఇట్ పర్సనల్లీ. ఇంకా పాపాన్ని యథేచ్ఛగా నువ్వు ప్రేమిస్తూ ఉంటే, చూడండి ఇంకొక మాట కూడా ఉన్నది, పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీవు వేసే తప్పుడు నడకల వైపు, నీవు కాంప్రమైజ్ అయిపోతున్న సిచ్యువేషన్ల వైపు, దేవుని ప్రేమను యథేచ్ఛగా నువ్వు తాకట్టు పెడుతున్న సందర్భాల వైపు చూస్తూ దుఃఖపడుతూ ఉంటాడట. యేసయ్య, ఆరోహణమవుతున్న యేసయ్య ఆ బిడ్డలతో చెప్పిన విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడతారు. Now he is giving that utmost important, be filled with the Holy Spirit, wait and be filled with the Spirit. ఆ తర్వాత భూదిగంతాల వరకు మీరు సాక్షులయుండుడి. అయితే పరిశుద్ధాత్మ చేత ఈ బిడ్డలు నింపబడడానికి ముందు వారు చూపిన ఒక చక్కని ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం. అది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో చూడండి 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేనికోసం? వీళ్ళందరూ శిష్యులు, యేసు ప్రభు యొక్క ఈ లోకపు తల్లి అయిన మరియా, ఇంకా సహోదరులు, ఇంకా మరి కొందరు 120 మంది చేత నింపబడి ఉన్నదట ఆ ఇల్లు. ఆ ఇంటిలో అందరూ ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు ఏక మనస్సుతో. ఓన్లీ వన్ థింగ్ దే ఆర్ లుకింగ్ ఫర్, పరిశుద్ధాత్మని నింపుదల. చూడండి, ఎప్పుడైతే అలా వారు నింపబడ్డారో ఆ తరువాత చూడండి, మీరు 5వ వచనం నుండి ఒకసారి చదువుకుంటే అక్కడ యాక్చువల్గా వాళ్ళు విన్నది ఏమిటంటే, సూర్యుని క్రింద ఉన్న ప్రతి దేశము నుండి, ప్రతి ప్రాంతం నుండి యూదులందరూ వచ్చారంట పస్కా పండుగ గురించి. వారందరూ వచ్చినప్పుడు వారికి కనిపిస్తున్నది ఏమిటంటే, వారు వారి స్వస్థలాలలో మాట్లాడే మాతృభాషని ఎప్పుడు వినని ఈ శిష్యులు వాళ్ళ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ ఉన్నారట. వాళ్ళందరూ వచ్చి ఆశ్చర్యపోతూ ఉన్నారు, వీరు గలీలయులు కారా? మనం అక్కడి నుంచి వచ్చామే, మన భాషతో వీళ్ళలా మాట్లాడుతూ ఉన్నారు అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. చూడండి, అప్పుడే దానికి ముందే పరిశుద్ధాత్మ నిండిన వారై, చూడండి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శుద్ధి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇన్ దట్ ఫస్ట్ Pentecostal moment we can witness how they are filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ నింపుదల. అదా అయిన తర్వాత పేతురు నిలబడ్డాడు. 11 మంది నించున్నారట. All the remaining 11 disciples stood up with boldness, with faith and prayer. They all are asking. They all are giving a testimony. భూదిగంతల వారు వరకు వారు సాక్షులై ఉంటారన్నారు. మొదటి యెరూషలేములోను యూదయ సమాజ మందిరాలలో
వారు గింటి వేయబడ్డారో లేకపోతే వారు చెప్పే బోధలు త్రోసిపుచ్చారో, నౌ దే ఆర్ స్టాండింగ్ బోల్డ్లీ బికాస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఏ సంఘములో పరిశుద్ధాత్మ నింపుదల చేత ఎదుగుతూ ఉంటాడో ఆ సంఘము దేవుని దృష్టికి ఒక బలమైన సంఘము. ఆ సంఘము దేవుడు ఇష్టపడే సంఘం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆ తరువాత వీరందరూ నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి హృదయంలో ధైర్యం నింపబడింది. ధైర్యంతో వారు చెప్తున్నారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే మేము ప్రకటించుచున్నాము. మీరు సిలువ వేశారు, మీ అజ్ఞానంలో, మీ అంధకారంలో మీరు యేసుని సిలువ వేశారు. మీరు సిలువ వేసిన యేసుని మేము ప్రకటించుచున్నాము అన్నారు. వారు మాట్లాడిన ఆ మాటల్ని మీరు చూస్తే స్టార్టింగ్లో నేను ఇందాక చదివినట్టుగా పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. అంటే శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తి ఇస్తున్నారు. అంటే ఏమి మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నారంటే దై టంగ్స్ ఆర్ ఇన్ ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన బిడ్డలు మాట్లాడినప్పుడు ఆ రెస్పాన్స్ చూడండి. ఒక నిజమైన సంఘము, సంఘ బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఇలాంటి రెస్పాన్స్ ఉంటే అలాంటి ఆదిమ సంఘంగా మన సంఘాలు బాగుపడతాయి. అనేక మంది నిత్యత్వానికి నడిపించే చక్కని గేట్వేస్గా మారతాయి. 37వ వచనంలో, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చూసారా ఎంత చక్కని మాటలు ఇక్కడ చదవబడ్డాయో. మీరు ఫస్ట్ మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. మారు మనస్సు. చాలాసార్లు బాప్తిసం అనగానే ఏదో అవసరం నిమిత్తము, ఏదో పెండ్లీడు వచ్చినప్పుడు అర్జెంటుగా ఒక క్రైస్తవ వివాహం జరగాలని అలాగా తీసుకుంటూ ఉంటారు, ఒక ఆపద మొక్కులుగా, ఒక నీడ్ బేసిస్గా. కానీ ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యములో పేతురు చెప్తూ ఉన్నాడు, మీరు మొదట మారు మనస్సు పొందండి. మీరు మారు మనస్సు పొందితే అప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. ఫస్ట్ వాళ్ళ వాక్యాన్ని వినగానే వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయి. ఈ రోజున వాక్యం వింటూ ఉన్నప్పుడు, వాక్యము సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ పాప జీవితాన్ని లేదా నీ అవిధేయతని దేవుని వాక్యపు వెలుగులో దేవుడు తేటగా చూపిస్తున్నప్పుడు హృదయాలు నొచ్చుకుంటూ ఉన్నాయా? చూడండి, అలనాటి ఐగుప్తును పాలించిన ఫరో రాజుకి రహాబ్ అనే వేశ్యకు తేడా ఏమిటో తెలుసండి. దేవుని యొక్క వాక్యము మోషే ద్వారా వస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు ఫరో రాజు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అదే మాటలు దేవుని జీవవాక్కులు రహాబ్ అనే వేశ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అంటుంది, మీ దేవుని యొక్క మాటలు వినినప్పుడు మా హృదయములు కరిగిపోయాను అంటుంది. రాహాబు హృదయం కరిగిపోయింది, ఫరో హృదయం కఠినమైంది. చూడండి, ఇక్కడ ఈ బిడ్డలు ఎంత చక్కని మాట చెప్తున్నారో. మన హృదయాలు నొచ్చుకుని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, దేవుడు నీలోని తప్పును తప్పుగా చూపిస్తూ ఉన్నప్పుడు హృదయం నొచ్చుకోకపోతే దట్ ఈస్ అ మోర్ డేంజరస్ డిసీజ్. దట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ ఎయిడ్స్. దట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ కరోనా. బికాజ్ ఇవన్నీ ఈ శరీరాన్ని మాత్రమే అంతము చేయగలవేమో, కానీ హృదయాన్ని మార్చుకోకపోతే నిత్య నరకాగ్నికి మనం వెళ్ళిపోతాం. దట్ ఈస్ అ మోర్ డేంజరస్ సిచ్యువేషన్. ఒక దైవజనుడు అన్నాడు, ఇట్ ఈస్ ఎ కలౌజ్డ్ స్టేట్. అంటే వాత వేయబడిన మనస్సాక్షి. అదే వాక్యం మరల మన వైపు వస్తూ ఉన్నప్పుడు ఇక ఏ స్పందన ఉండదు ఆ హృదయానికి. ఈ మొట్టమొదటి ఈ అధ్యాయాల్లో పేతురు మాట్లాడగానే విన్న బిడ్డలు వారు హృదయపూర్వకంగా మాటలు విన్నారు. హృదయంలో వారు నొచ్చుకున్నారట. అయ్యో, ఈ ప్రభువుని మనము సిలువ వేశామా? 2000 సంవత్సరాలు అయింది. ఈ రోజున మరొక సిలువ ఉన్నది. అది నీవు అలనాటి రోమన్ సైనికులు వేసినట్టుగా మేకులతో వేయనవసరంలా, నీ పాపాలతో నిత్యము మరలా ఆయన్ని నువ్వు సిలువ వేయగలవు. అటువంటప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నావా? ఆ మొట్టమొదటి అధ్యాయాల్లో చూడండి, 3000 మంది చేర్చబడ్డారు. ఆదిమ సంఘము అద్భుతంగా
వెళ్ళిపోతూ ఉంది. అద్భుతంగా దేవునిలో ఆత్మీయంగా ఎదిగిపోతూ ఉంది. కారణం ఏమిటంటే వాక్యాన్ని బోధిస్తూ ఉన్న బిడ్డలు పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహిస్తూ ఉన్న కొలది పరిశుద్ధాత్ముని కంట్రోల్లో దే ఆర్ గివింగ్ గాడ్స్ మెసేజ్. దే స్టాండ్ బోల్డ్లీ. ఇక లోకము కోసమో దేనికోసమో వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని ఆగలేదు. తరువాత అన్నిటికంటే ముఖ్యంగా వింటున్న కాంగ్రిగేషన్ చూడండి. వాక్యము వస్తూ ఉన్నప్పుడు వారి హృదయంలో నొచ్చుకొని మేమేమి చేయాలి? వాళ్ళొచ్చి తొందర చేశారట. వాళ్ళొచ్చి అడిగారట అపోస్తలుల్ని, ఇప్పుడు మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి అని వారిని హెచ్చరించారు. ఆ తరువాత చూడండి, ఒక్క దినమందే 3,000 మంది చేర్చబడ్డారు. లుక్ ఎట్ హౌ ద క్రౌడ్. ఆ రోజున ఆ పామ్ సండేలో 1,000 మంది వస్తూ జయము 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 అన్నారు. కానీ గుడ్ ఫ్రైడే వచ్చేసరికి మరలా అదే 1,000 మంది సిలువ 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 వేయుడి అన్నారు. తర్వాత మరలా పునరుత్థానం వచ్చేసరికి ఈ పునరుత్థానపు ఈ క్షణాలలో మేమేమి చేయాలి టెల్ మీ అంటూ ఉన్నారు. 3,000 మంది ఒక్క దినమే మార్చబడ్డారు. పరిశుద్ధాత్ముని సన్నిధి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ బోధిస్తూ ఉన్నప్పుడు అపోస్తులైన పేతురు ఆ బిడ్డలు బోధిస్తూ ఉన్నప్పుడు లుక్ ఎట్ దట్ ఇంపాక్ట్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఈ మాటలు వింటూ ఉన్న మనం ఆదిమ సంఘానికి ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయా? కొద్ది నిమిషాలు ఆ లక్షణాలని ధ్యానిద్దాం. చూడండి, మరలా ఈ ఆదిమ సంఘం యొక్క లక్షణాలు చూచినట్లయితే వారు అపోస్తుల బోధయందును 42వ వచనం, సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. దే నెవర్ ఫెల్ట్ టైర్డ్, దే నెవర్ ఫీల్ ఎనీ కైండ్ ఆఫ్ టైర్డ్నెస్. వాళ్ళ భక్తిలో ఈ శ్రేష్టమైన లక్షణాలు చూడండి. వారు అపోస్తుల బోధయందును, ద స్క్రిప్చురల్ ప్రీచింగ్స్, అపోస్తుల బోధ. ఈ రోజున రకరకాల బోధలు చూస్తూ ఉన్నాం. ఫర్ అవర్ పర్సనల్ గెయిన్, లేకపోతే చూడండి ఒక విధమైన ప్రాస్పారిటీ గాస్పల్. దేవుని సన్నిధికి రండి, మీరు ఆటోలో వస్తే మీరు ఆడిలో వెళ్ళిపోతారు, లేకపోతే మీరు ఒక 1,000 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే మీకు సాయంత్రానికి 10,000 రిటర్న్ వచ్చేస్తాయి. ఇట్లాంటి ఒక మెకానికల్, ఒక లాట్ ఆఫ్ ఎకనమికల్ ఇవన్నీ చూపించే ఒక విధమైన చాక్లెట్లు వేసి ఏదో ఒక అట్రాక్షన్ చేసుకునే లాంటి బోధలే తప్ప అపోస్తుల బోధిస్తూ ఉన్నప్పుడు హృదయం నొచ్చుకుంటూ ఉందట. అదే మాటలు యేసు ప్రభువు ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న బిడ్డలకు బోధిస్తూ ఉన్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుచు ఉన్నప్పుడు మన హృదయంలో మండుచుండలేదా అని వాళ్ళు గ్రహించుకోగలిగారు. ఆయన యేసయ్యా అని ఏ విధంగా గ్రహించగలిగారంటే ఓన్లీ వన్ లిట్మస్ టెస్ట్, వెన్ హీ ఈజ్ స్పీకింగ్ అవర్ హార్ట్స్ ఆర్ బర్నింగ్ విత్ ఇన్ us. అది అపోస్తలులు అదే పాత్రని ఎంచుకున్నారు. ఈ రోజున చూడండి, మిగతావన్నీ ఫేడ్ అవే ఇన్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. సత్యం మాత్రం నిలుస్తుంది. దిస్ ఈజ్ ద ట్రూత్. స్టాండ్ ఫర్ ద ట్రూత్ అండ్ గాడ్ విల్ ఆనర్ వన్ డే. ఎవరైతే సత్యము కోసము నిలబడ్డారో వారేనాడు తలవంచని అవసరంలే. హల్లెలూయా. చూడండి, అపోస్తుల బోధ యందును వారి బోధ వారి హృదయాలు నొచ్చుకుంటూ ఉన్నా సరే వారి జీవితాలను మార్చుకుంటున్నారు. అంతేగాని బోధకుల్ని మార్చట్లా, బోధల్ని మార్చట్లా. ఈ రోజున సోఫిస్టికేటెడ్ ఇదైపోయాయి. ఈ కాలములో దేవుని వాక్యాన్ని వినడానికి కూడా సమయం ఉండటం లేదు. వి బికమ్ సో, అదే టీవీల ముందు కూర్చోన్నా, లేకపోతే ఇంకొకటి క్రికెట్ మ్యాచ్లు చూడాలన్నా గంటలు స్పెండ్ చేయగలరు. ప్రియమైన దేవుని బిడ్డ, టేక్ కేర్ ఆఫ్ ఇట్. నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? అపోస్తుల బోధ, దేవుని వాక్యము వస్తూ ఉన్నప్పుడు హౌ ఆర్ యు రెస్పాండింగ్? ఒక చర్చి ఉండేదట, ఆ చర్చిలో కేవలం 10 నిమిషాలే వింటారట దేవుని వాక్యాన్ని. ఒక రోజున ఆ పాస్టర్ గారు బోధిస్తూ ఉన్నారట. వాళ్ళ వైఫ్కి చాలా సమయం ఎక్కువైపోయింది, 20 నిమిషాలు బోధించేస్తున్నారని చెప్పి కాంగ్రిగేషన్ బ్యాక్ సైడ్కి వెళ్ళి చేతులతో సైగ చేస్తూ ఉందట, ఆపే అని చెప్పి. ఆ తర్వాత ఈయన ఆపివేసినాక మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు అడిగిందంట, ఎవ్రీ టైమ్ 10 minutes యూ స్టాప్. కానీ ఈరోజు ఏమైంది అంటే ఆయన అన్నారట, ఎప్పుడు కూడా నేను స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఒక పిప్పర్మెంట్ నోట్లో పెట్టుకుని వెళ్తాను. ఆ పిప్పర్మెంట్ చప్పలిస్తూ అది అయిపోగానే నా శర్మన
కూడా నేను ఆపేస్తాను. కానీ ఈరోజు ఏమైందంటే ఆ పిప్పర్మెంట్ అనుకుని ఒక షర్ట్ బటన్ నోట్లో పెట్టుకుని వెళ్ళాను. నేను బోధిస్తూ ఉన్నాను, అది ఎంతకీ కరిగిపోవట్లా. నువ్వు సమయానికి వచ్చి సైగ చేసేసరికి నాకు అర్థమైంది సంథింగ్ రాంగ్ అని చెప్పి. ఆ తర్వాత తీసి చూసుకుంటే అది యాక్చువల్గా బటన్, పిప్పర్మెంట్ కాదు అన్నాడట. ఇట్ బికమ్స్ లైక్ దాట్ సమ్టైమ్స్ పుల్పిట్స్. ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్, వాళ్ళని ఆనందపరుద్దాం, లేకపోతే వాళ్ళని ఏమంటే వీళ్ళు బాధపడతారు, వీళ్ళంటే ఏమంటే వాళ్ళు బాధపడతారు. యూనో దిస్ కైండ్ ఆఫ్ ఇది పెరిగిపోయి అపోస్తలుల బోధ నుండి దూరమై యూనో మ్యాన్ ప్లీజింగ్ సర్మన్స్, మ్యాన్ ప్లీజింగ్ స్టైల్స్. అందుకే చర్చెస్ నులివెచ్చగా మారిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మొట్టమొదటి సంఘము గురించి ఎన్ని లక్షణాలు నేర్చుకోవచ్చు. వారికి అపోస్తలుల బోధ, వారికి చక్కని సహవాసం, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగకయున్నారట. ప్రార్థన, రేపు ఓన్లీ ప్రేయర్ అని కానీ అనౌన్స్మెంట్ చేస్తే హౌ మెనీ పీపుల్ రియల్లీ కమ్? ప్రార్థన చేయటం రాదు, స్తుతి ప్రార్థన చేయడం రాదు ఒక్కొక్కసారి. అలాగని ఏమీ తెలియని వాళ్ళ, గొప్ప గొప్ప డిగ్రీలు చదువుకున్న బిడ్డలు, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక రోజున కనీసం అక్షరాలు కూడా నేర్చుకొని బిడ్డలు, బైబిల్ని చదవడం కూడా రాని బిడ్డలు న్యాయ సింహాసనం ఎదుట నిలబడి ఆ రోజున నిన్ను హేళన చేస్తారు. ప్రార్థన కూడా నీకు రాదా అని అడుగుతారు. లుక్ ఎట్ దట్. వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఎ వే. స్పెండ్ యువర్ టైమ్, ఇన్వెస్ట్ ఫర్ ఎటర్నిటీ. పైనున్న వాటిని వెతికితే ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడు అనుగ్రహిస్తానన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫస్ట్ చర్చ్. మొట్టమొదటిగా మనం చూసాము, యేసయ్య చెప్పారు. ఏమని? ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డలకు చెప్పారు, రాజ్యాల గురించి కాదు మీరు అడగాల్సింది, సాక్ష్యాలు కాపాడుకోండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు భూదిగంతాల వరకు మీరు సాక్షులు అవుతారు. ఆ తర్వాత మీరు అధ్యాయం చూస్తే ఏమని రాయబడి ఉన్నదో తెలుసా అండి? పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, అదే పేజీ వెనక్కి తిప్పి యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో తిబిరే సముద్ర తీరానికి దిగి వెళ్ళుచుండగా, అదేమో దిగి వెళ్ళిపోవడం, కానీ యేసయ్య వెళ్ళి హీ రీబిల్డ్ దెమ్, రీస్టోర్డ్ దెమ్. నా ఇప్పుడు దేవాలయానికి ఎక్కి వెళ్తూ ఉన్నారు. తర్వాత మనం వచ్చే వారం చూస్తాం, ఒక కృంటివాడిని, వెండి బంగారం నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, యేసుక్రీస్తు నామమున లే అనగానే లేచిపోయాడు. గంతులు వేస్తూ దేవాలయంలోనికి ప్రవేశించాడు. దాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఫాలోయింగ్ క్రైస్ట్. ఆయన్ను అనుసరించిన ఆ శిష్యులతో ఏం చెప్పారో తెలుసండి? ఒకవైపు పరలోకపు ఆ పరిశుద్ధ పట్టణంలో గుమ్మాలపై, పునాదులపై మీ పేర్లు రాయబడతాయి. ఒక్కొక్క ఇశ్రాయేలు గోత్రానికి మీరు తీర్పు తీరుస్తారన్నారు. ఎవరు? ఈ చేపలు పట్టేవాళ్ళు, ఈ సుంకపు పనులు వసూలు చేసుకునేవాళ్ళు. దే ఆర్ ద పీపుల్ గోయింగ్ టు టేక్ ద జడ్జ్మెంట్ టు ఆల్ దోస్ 12 tribes ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి యేసయ్య తీసుకుని వెళ్ళారో చూడండి. వెన్ యూ సీ ద క్రిస్మస్ మూమెంట్స్, అక్కడ ఒక స్త్రీ గురించి మాట్లాడాలంటే మేరీ గురించి మాట్లాడతాం. మేరీ ఒక సాధారణ వనిత, ఒక పేదరాలు. బట్ వెన్ యూ ఓపెన్ ద క్రిస్మస్ స్టోరీస్, వీ స్పీక్ మోర్ అబౌట్ హర్. తర్వాత ఈ రిజరక్షన్ మూమెంట్స్కి వచ్చేసరికి అక్కడ మగ్దలేనే మరి గురించి మాట్లాడతాం. 7 దయ్యాల పట్టి, అడ్రస్ లేకుండా, ఎవరు ఆమె దగ్గరికి వచ్చేవారు కాదు, ఒక స్నేహం కూడా చేసేవారు కాదు. ఒక్క దయ్యం ఉంటే చాలు, ఆల్ అవర్ స్వీట్ ఫ్రెండ్స్ విల్ గో అవే. అటువంటిది 7 దయ్యాల పట్టిన ఆమె వైపుకు ఒకే ఒకరు వచ్చారు, యేసయ్య. టుడే దట్ ఈజ్ అవర్ హోప్. నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ కష్టాలు ఎలా ఉన్నా, నీ కన్నీళ్ళు ఎలా ఉన్నా, నీ బాధలు వేదనలు ఎలా ఉన్నా, ఎంతమంది వదిలేసినా ఎప్పుడూ వదలని దేవుడు, నీ వైపు వచ్చే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు ఒకడు ఉన్నారు. హీ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆ రిజరెక్టెడ్ మూమెంట్స్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఏ సువార్త తిప్పినా అడ్రస్ లేని ఆ మగ్దలేని మరియా అద్భుతంగా ఒక ధ్రువతారగా వెలుగుతూ కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ హర్ ఫెయిత్. యేసయ్యలో విశ్వాసం ఉంచితే మన జీవితాన్ని కూడా ఆయన అంత అద్భుతంగా మారుస్తారు. తర్వాత ఏ బిడ్డలు భయపడి వణికిపోయి వెళ్ళిపోయారో, ఏ బిడ్డలు ఇంకా యేసయ్య వద్దులేని వల భుజాన వేసుకుని తిబిరే సముద్ర తీరానికి వెళుతున్నారు, వారి స్థితిని గతిని మార్చి దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అన్నట్టుగా మార్చారు. ఆయన ఆరోహణమైన పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క ప్రసన్నత, ఆ కృప ఆ బిడ్డల చుట్టూ ఉండి ఒక్కరోజు 3000 మంది దేవుణ్ణి తెలుసుకోగలిగారు.
అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు ఎడతెగకయుండిరి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దట్ ఫస్ట్ చర్చ్. తర్వాత ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ ప్రతి వానికి భయము కలిగెను. భయభక్తులున్నాయి వాళ్ళకి. వారు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. చూడండి, ఇది నాది, ఇది నీది అని లేదు. దే డోంట్ హ్యావ్ దీస్ ఫైనాన్షియల్ బ్యారియర్స్. ఐ am rich, you are poor. There is all those things wiped off in that first church. What a healthy, what an amazing church. తర్వాత చూస్తే, ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. వారికి ఉన్న ఆస్తుల్ని అమ్మి, అక్కడ నిజంగా ఎవరు నీడ్గా ఉన్నారు, ఎవరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, దే గేవ్ దట్ హెల్పింగ్ హ్యాండ్ అండ్ దే రైజ్ దెమ్ అప్. అలాగని వారు ఏదో మొత్తం అమ్మేసుకుని వారి దిగంబరులు అయిపోయి రోడ్డు మీదకి వచ్చారని ఏమీ రాయబడలే. ఎవరి ఇల్లు వారికే ఉన్నాయి. అందుకే తర్వాత వాక్యంలో అది రాయబడి ఉన్నది, కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. They have their homes, everything, but they came forward to extend their hand to lift somebody up. ఆ అద్భుతమైన లక్షణం మొదటి సంఘంలో, ఆదిమ సంఘంలో మనం చూస్తాం. తర్వాత వారు ఏక మనస్కులై, వారి మనస్సు ఏక మనస్సు, ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. They never miss even a single day for that amazing gathering. అదండి మొట్టమొదటి సంఘానికి దేవుడిచ్చిన అద్భుతమైన కృప. ఇదంతటికీ మూల కారణం ఏమిటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ చేత నింపబడుట, దేవునికి సాక్షులుగా ఉండుట, నిత్యము దేవుని ధైర్యము చేత నింపబడుట, అనేక మందికి ఒక మార్గదర్శకులుగా ఉంటూ ధైర్యము చేత వారు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు బోధించారట. వారి సొంత బోధలు చేయలా. వాట్ అన్ అమేజింగ్ థింగ్. దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరు చేరుస్తున్నారండి? ప్రభువు చేరుస్తూ ఉన్నారు. ప్రభువు చేర్చితేనే మన సంఘాలు ఆశీర్వదించబడతాయి, మన సంఘాలు విస్తరించబడతాయి. ప్రభువు చేర్చాలి. అలా కాకుండా మనం మానవీయ కోణంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నిలవవు. దిస్ చర్చ్ ఇస్ ఎ సేవ్డ్ చర్చ్. రక్షణ పొందుచున్న వారిని దేవుడు సంఘంలో చేర్చుచూ ఉన్నారు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ సేవ్డ్ చర్చ్. ఇట్ ఈస్ ఎ స్క్రిప్చరల్ చర్చ్. అపోస్తలుల బోధయందు ఆసక్తి కలిగిన సంఘం. ఇట్ ఈస్ ఎ సాక్రిఫిషియల్ చర్చ్. వారికి ఉన్న చరస్థిరాస్తులను నమ్మి దే గివ్ దట్ హెల్పింగ్ హ్యాండ్ టు రైజ్ సమ్ అదర్ నీడీ పర్సన్. ఆ సంఘము ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందో తెలుసా అండి? భయంకరమైన రోమన్ క్రూయల్ ఎంపరర్స్ని దాటుకుంటూ రక్తాక్షరాలు చిందించుకుంటూ వాటి మధ్య నడిచిన సంఘం అండి అది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ జీసస్ క్రైస్ట్, ద రిజన్ సేవియర్. ఫిల్ దట్ చర్చ్ విత్ దట్ పవర్. ఈ రోజున చెప్తూ ఉన్నాను, ఈ క్షణాన్ని నీ పరిస్థితులు ఏ విధంగా కనిపించినా, వెన్ యూ గివ్ యువర్ సెల్ఫ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, He will amazingly bless you beyond your imagination. Don't worry. 7 దయ్యాలు పట్టిన మరి అలాగే 7 దయ్యాలతోనే అస్తమించిపోలా. ఆమెను తీసుకొచ్చి ఆ పునరుత్థానపు శుభఘడియల్లో ఒక ధృవతారిగా నిలిపారు. That God will do the same thing to you. He'll multiply your testimonies. You will be a sweet witness to many people. అవురా అని ఆశ్చర్యపోయే విధంగా దేవుడు తప్పక చేస్తారు. ఆయన విడిచిపెట్టు దేవుడు కారు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇదిగో చూడు, నా అరచేతులపై నిన్ను చెక్కి ఉన్నాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇదిగో చూడుము, నా అరచేతులపై నిన్ను చెక్కి ఉన్నానన్నారు. ఆయన చెక్కుకున్నారు మనల్ని. జారిపోతున్న ఆ బిడ్డల్ని కోసం మరలా వెళ్ళి వారికి భోజనం పెట్టి దే కాల్ దెమ్ బ్యాక్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ ట్రాక్. పరిశుద్ధాత్మను కూడా, ఆ నింపుదలను కూడా వారికి అనుగ్రహించి తర్వాత ఆదిమ సంఘంలో దినదినము 1000 మంది చేర్చబడుతూ ఈ రోజున మనం ఈ సత్య సువార్తను పొందాము అంటే చూడండి, అపనమ్మకస్తుడైన తోమా అలాగే ఆగిపోలా. ఖండాలను దాటి మన దేశానికి వచ్చి ఈ దేశంలోనే గొప్ప హతసాక్షిగా మారగలిగాడు. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. భయాల్ని తీసివేశారు,
అవిశ్వాసాలని తీసివేశారు. గాడ్ ఫిల్ దెమ్ విత్ జాయ్. ఈ రోజున ఈ పునరుత్థానపు ఈ పోస్ట్ ఈస్టర్ మూమెంట్స్లో దేవుడు నిన్ను కూడా అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. దేనికి డౌన్ కావద్దు, దేనికి భయపడద్దు. యువర్ డే కమ్స్ in most amazing and most beautiful and most mysterious way. That day you will stand and share your precious testimony. Hallelujah. తలలు వంచండి. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నిన్న నేడు రేపు ఎల్లకాలము ఏకరీతిగా ఉండు గొప్ప దేవా, ఈ ఉదయ కాలంలో మందరితో నీవు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. విన్న వాక్కులు మా హృదయాల్లో ఫలించే కృపనివ్వండి తండ్రి. ప్రభువా, నీవు పునరుత్థానుడు అయ్యావు, మరణాన్ని జయించావు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని అడిగిన ఒకే ఒక యుగపురుషుడివి నీవేనయ్యా. మా పాపశాపాలను తీసివేయడానికి కారణ జన్ముడిగా ఈ లోకానికి వచ్చి ఇది సమాప్తమాయను అంటూ ఆఖరి వరకు ఆ గొప్ప క్రియను కొనసాగించి నిత్య జీవాన్ని ప్రసాదించిన కరుణామయ మీకు స్తోత్రము తండ్రి. అటువంటి పునరుత్థాన బలము చేత నింపబడిన నీ బిడ్డలు నాయన ఏ విధంగా నాయన అధికారుల ముందు నిలబడి పరిశుద్ధాత్మ శక్తి చేత బోధించారో, ఆ బోధ విని ఆ క్షణమందే 3,000 మంది ఏ విధంగా మార్చబడ్డారు. అటువంటి ఆదిమ సంఘంలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు చూపించారు. మా ఆత్మీయ జీవితాలని కూడా తండ్రి మీకు ఇష్టలైన బిడ్డలుగా, మీకు ఇష్టలైన సంఘాలుగా మీరు ఆశీర్వదించి రాబోయే రోజుల్లో తండ్రి ఇంకా ఆత్మీయ బలాన్ని పొందే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతో వారు జీవించారన్నారు. అటువంటి కృపల చేత ప్రతి బిడ్డను నింపి తండ్రి నాయన, ఏ బిడ్డలు ఏ ప్రార్థన విన్నపాలకుతో ఎదురు చూస్తూ ఉన్నారో నీ ఆశ్చర్యకరమైన కార్యము వారి జీవితాల్లో జరిగించమని పిలిచిన నీవు నమ్మదగిన వాడవు, ఎంతైనా నమ్మదగిన వాడవు తండ్రి. నీ చేతులకి అర్పించుకుంటూ ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఈ కరోనా పాండమిక్లో ప్రభువా ఏ బిడ్డలకు ఎటువంటి హాని కలగకుండా నీ క్షేమకరమైన కంచె బిడ్డల చుట్టూ వేసి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఇంకా దూరంగా ఉన్న బిడ్డలు బెంగళూరు వచ్చినప్పుడు తప్పకుండా మరి మనమందరం కూడా వైట్ఫీల్డ్లో దేవుడు మనకు అనుగ్రహించిన మరి చక్కని ఆరాధన ప్రతి ఆదివారము ఆయన సన్నిధిలో కూర్చుని ఆరాధించులాగన ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్. గాడ్ బ్లెస్ యూ.